గద్ద యొక్క మనస్తత్వం గురించి మాట్లాడితే అది ఒక ప్రేరణాత్మకమైన జీవి. గద్ద ఎప్పుడు ఎత్తుకు ఎగరడం ఇష్టపడుతుంది. ఎగరడానికి ఎత్తైన పర్వతాలను ఎంచుకుంటుంది. ఎందుకంటే దానికి ఎప్పుడు ఉన్న స్థితిలోనే తృప్తి చెందదు. మనిషికి గద్ద ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. ఎందుకంటే మనం కూడా ఎప్పుడు ఉన్నదానితో సరిపెట్టుకోవద్దు. ఎప్పుడు ఇంకాస్త ఎక్కువ లక్షణాలు పెట్టుకోవాలి. ఇంకా గద్ద ఎప్పుడు తన బలం, ధైర్యంతో నిలుస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటుంది. వాటి నుండి తప్పించుకోలేదు. గాలి తుఫానులు వచ్చినప్పుడు గద్ద వాటిని దాటుకొని ముందుకు వెళ్ళే ధైర్యాన్ని చూపిస్తుంది. మిగతా పక్షులు దాచుకునే ప్రదేశాలను వెతుకుతుంటే గద్ద తుఫానుని ఎదుర్కొని మరింత ఎత్తుకు ఎగిరిపోతుంది. ఇది మనం జీవితంలో ఎదుర్కొనే సవాళ్ళలో కూడా నేర్చుకోవాలి. అవి ఎదురైనప్పుడు భయపడకుండా వాటిని అధిగమించే ధైర్యం కలిగి ఉండాలి. అలాగే గద్ద తాను అపారమైన మనోబలంతో కూడిన శక్తిని పుంజుకొని ఎంతో అఖండ శిఖరాలను అందుకుంటుంది. అలాగే మనిషి తాను ఆచరించే నిత్యకర్మలను ఎంతో క్షమతోనూ మేధాబుద్ధితోనూ ఎంతో నేర్పరితనంతోనూ పనిచేస్తే గద్ద వలె మనం ఉన్నత శిఖరాలను అందుకుంటాం. గద్దని చాలామంది విజయానికి ప్రతీకగా గుర్తిస్తారు. అలాగే మనం కూడా మనం జీవితంలో పొందాలనుకున్న ఆశయాలను, విజయాలను మనం గద్ద వలె ప్రేరేపించుకోవాలి. గద్ద ఎప్పుడు ఏ జీవికి భయపడదు. శత్రువు ఎంతవాడైనా తనకున్న దృఢమైన ముక్కుతో పొడిచి ముక్కలుగా చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం గద్ద వలె ఎంతో ధైర్యంగా, సాహసత్వంతో కూడి ఉండాలి. అలాగే గద్ద ఎప్పుడు ఒంటరిగా వేటాడుతుంది. అది అన్ని పక్షులలో గద్ద మాత్రం వేరే అని మనకి తెలియజేస్తుంది. అలాగే మనం కూడా మనల్ని నిరుత్సాహపరిచేవారు, మనని కించపరిచేవారు, మనని మిక్కిలి హీనంగా నిందించిన ఎలాంటి సమయంలోనైనా మన విజయంతో వారిని దెబ్బ కొట్టాలి. గద్ద వలె తన గోళ్ళతో చెండాడిన విధంగా. ఈ విధంగా మనం గద్ద యొక్క లక్షణాలను అవలంబించుకుంటే మనకి అసాధ్యం అంటూ ఉండదు. కాబట్టి మనం గద్ద వలె ధైర్యంగా ఉండాలి. ఇక ఈ వీడియో చివరికి వచ్చేసింది. ఇక నేను చెప్పాలనుకుంది గురు నెవర్ గివ్ అప్. ఇక వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.